ప్రకారంగా నడిచిన పిల్లలు ఈనాడు దేహ సంబంధులుగా మారిపోయారట. ఏ దేశంలోని క్రీస్తుకు వేరే శాపగ్రస్తునైన అవగలము, కానీ ఒకప్పుడు ఆత్మానుసారులు ఇప్పుడు శరీరానుసారులుగా మారిపోయారు. వీరికున్న హక్కు అంటే చూడండి, వీరు దత్తపుత్రులు. చదవమా. ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును వాగ్దానాలు వీరివి, ఆరాధన క్రమం వీరిది, ఆరాధించే అర్హులు వీళ్ళు. అలాంటి వీరంతా జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు ఎప్పుడు ఆత్మలో వృద్ధి చెందుతూ ఉండాలి, ప్రార్థనలో వృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని పిల్లలు కొన్నాళ్ళు మండి తర్వాత ఆరిపోయే స్థితిలోకి రాకూడదు. కొన్నాళ్ళు ఆత్మలో ఆనందించి కొన్నాళ్ళు ఆత్మలో దిగజారి శరీరానుసారులుగా మారిపోకూడదు. అలాంటి స్థితి నీలో కనబడితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి కనేరు కాలుస్తారట.